ನಾವು ಚರ್ಚೆಯನ್ನು ಮುಂದುವರಿಸೋಣ. ಈಗಾಗಲೇ ನಿರ್ಗಮಿತ ಸರ್ಕಾರದ ಕಡೆಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆಯನ್ನು ಈಗ ನಡೆಸಲಾಗ್ತಾ ಇದೆ. ಮೋದಿಯವರ ಕಡೆಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆಯನ್ನು ನಡೆಸ್ತಾ ಇರೋದು ಇಂದು ಮಧ್ಯಾಹ್ನ ಮೋದಿ ಸರ್ಕಾರದ ಎರಡನೇ ಅವಧಿಯ ಕಡೆಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆ ನಡೀತಾ ಇರೋದು. ಇದರಲ್ಲಿ ಕೇವಲ ನೆಕ್ಸ್ಟ್ ಹೋಗಿ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಕೆ ಮಾಡುವಂಥದ್ದು ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಅದು ಪ್ರಾಸೆಸ್ ಮುಂದಿನ ಸರ್ಕಾರದ ರಚನೆಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಅದಕ್ಕೆ ಪೂರಕವಾದಂತಹ ಒಂದು ವಿಚಾರವನ್ನು ಏನು ಹಕ್ಕನ್ನು ಮಂಡನೆ ಮಾಡುವಂಥದ್ದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಡೆಯುವಂತಹ ಒಂದು ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆ ಲೋಕ ಕಲ್ಯಾಣ ಮಾರ್ಗದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯವರ ನಿವಾಸದಲ್ಲಿ ಈ ಒಂದು ಕಡೆಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆಯನ್ನು ನಡೆಸಲಾಗ್ತಾ ಇದೆ. ಲೋಕ ಕಲ್ಯಾಣ ಮಾರ್ಗದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯವರ ನಿವಾಸದಲ್ಲಿ ಈ ಕಡೆಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆ ನಡೆಯುತ್ತೆ. ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಶಿ ಸೇರಿದಂತೆ ಸಚಿವರೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗಿಯಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಶಿ ಅವರು ಸೇರಿದಂತೆ ಸಚಿವರೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗಿಯಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೊಸ ಸರ್ಕಾರದ ರಚನೆಯ ಪೂರ್ವದಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂತಹ ಕಡೆಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆ ಇದಾಗಿದೆ. ಇದರ ಜೊತೆಗೇ ಮತ್ತೊಂದು ಮಹತ್ವದ ಸಭೆಯೂ ಕೂಡ ದೆಹಲಿಯಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ಇಂದು ಸಂಜೆ దెహలిಯಲ್ಲಿ చంద్రబాబు నాయుడు ಅವರು మాట్లాడుతా ఇದ್ದಾರೆ. ప్రజలతో మాట్లాడలేం కదా, మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతాను నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలకు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక.
ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం. అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి. వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాడ ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీలు 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಈಗಾಗಲೇ ಏನು ಆಂಧ್ರದಲ್ಲಿ ಗೆಲುವನ್ನು ದಾಖಲಿಸಿದ ನಂತರ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರು. ವಿಶೇಷವಾಗಿ ಅವರು ಒಂದು ಉಲ್ಲೇಖವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ನೋಡಿ, ಈ ಒಂದು ಎಲೆಕ್ಷನ್ ಹೆಂಗೆ ನಡೀತು ಅಂತ ಹೇಳಿದರೆ ಅಮೇರಿಕಾದಿಂದಲೂ ಕೂಡ 5 ಲಕ್ಷ 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗೆ ವಿಮಾನದ ಖರ್ಚು ಮಾಡಿಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ವೋಟ್ ಹಾಕಿದಂತಹ ಜನರು ಕೂಡ ಇದ್ದಾರೆ. 16 ದೇಶಗಳಿಂದ ಹಿಂಗೆ ಜನ ಬಂದು ವೋಟ್ ಹಾಕಿದ್ದಾರೆ. ಹೀಗಾಗಿ ಈ ರೀತಿಯಾದಂತಹ ಚುನಾವಣೆ ನಾನು ಇಂದು ಕೂಡ ನೋಡಿರಲಿಲ್ಲ. ಆ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಈ ಬಾರಿ ಜನ ಈ ಮತ ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ. ನೋಡಿ, ಆಂಧ್ರ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಕಳೆದ ಬಾರಿ ಅಟ್ಲೀಸ್ಟ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಒಂದು ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕನ ಸ್ಥಾನಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥದ್ದು, ಅಧಿಕೃತ ಸ್ಥಾನಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಷ್ಟಾದರೂ ಸೀಟ್ಗಳು ಗೆದ್ದಿದ್ವು. ಆದರೆ ಇವತ್ತು ಆಡಳಿತವನ್ನು 5 ವರ್ಷ ಆಡಳಿತ ನಡೆಸಿ ಅಷ್ಟೆಲ್ಲ ಗ್ಯಾರಂಟಿಗಳು, ಕರ್ನಾಟಕದ ಗ್ಯಾರಂಟಿಗಳನ್ನು ಮೀರಿಸುವಂತಹ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಯೋಜನೆಗಳನ್ನು ಕೊಟ್ಟಂಥದ್ದು, ಅವರ ನವರತ್ನ ಯೋಜನೆಗಳನ್ನೇ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಪಂಚರತ್ನ ಯೋಜನೆಯ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಒಂದು ಯಾತ್ರೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ದು, ಆ ಮಾಡೆಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡೇ ಮಾಡಿದ್ದು. ಆದರೆ YSRCPಯನ್ನು ಜನ ಯಾವ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತಿರಸ್ಕರಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಹಂಕಾರವನ್ನು ಜನ ಸಹಿಸೋದಿಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಬಹಳ ದೊಡ್ಡದಾದಂಥ ಉತ್ತರ ಯಾವುದಾದ್ರೂ ಇದ್ದರೆ ಅದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮತದಾರರು ಕೊಟ್ಟಿರುವಂಥ ಉತ್ತರ. ಯಾಕಂದರೆ ಅವರ ಶ್ರಮ ಇತ್ತು, ಸರ್ಕಾರವನ್ನು ರಚನೆ ಮಾಡೋದರಲ್ಲಿ ಜಗನ್ ರೆಡ್ಡಿಯವರ ಶ್ರಮ ಇತ್ತು. ಆದರೆ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ಹೇಗೆ ನಡ್ಕೊಂಡ್ರು, ಒಂದು ರಾಜ್ಯಕ್ಕೆ ಒಂದು ರಾಜಧಾನಿಯನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡುವಂಥ ವಿಚಾರದಲ್ಲಿ, ಹೊಸದಾಗಿ ರಚನೆ ಆಗಿರುವಂತಹ ರಾಜ್ಯ ಅದು, ಆದರೆ ಅಲ್ಲೊಂದು ರಾಜಧಾನಿ ನಿರ್ಮಾಣ ಮಾಡೋದಕ್ಕೇ ಅದನ್ನು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಆ ರಾಜಧಾನಿ ಬೇಡ ಅನ್ನುವಂತಹ ಒಂದು ಮೂರ್ಖತನ ಯಾರಾದರೂ ಒಂದು ಪ್ರದರ್ಶನ ಮಾಡಿದೆ. ಒಂದು ಉದಾಹರಣೆಗೆ ತಗೊಳ್ಳೋಣ, ನಮ್ಮಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ವಿಧಾನಸೌಧವನ್ನು ಕಟ್ಟಿದ ಮೇಲೂ ಕೂಡ ಈ ವಿಧಾನಸೌಧ ಬೇಡ, ಯಾಕಂದರೆ ಅವರು ಕಟ್ಟಿದ್ದಾರೆ ಹಾಗಾಗಿ ನಮಗೆ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಯಾರಾದರೂ ರಾಜಕಾರಣಿ ಮುಂದೆ ಆಡಳಿತ ನಡೆಸೋರು ಮಾಡಿದರೆ ಯಾವ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಜನ ಅವರನ್ನು ತಿರಸ್ಕರಿಸಬಹುದು ಅಂಥದ್ದೇ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಈಗ ಅಲ್ಲಿ ತಿರಸ್ಕರಿಸುವಂಥದ್ದು ಕಾಣ್ತಾ ಇದೆ. ಇನ್ನು ಈಗಾಗಲೇ ಒಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು, ನಾನು NDA ಜೊತೆಗೇನೆ ಇರ್ತೀನಿ, NDAಯ ಭಾಗವಾಗಿದ್ದೀನಿ, NDAಯ ಭಾಗವಾಗಿ ನಾನು ಚುನಾವಣೆ ಎದುರಿಸಿದ್ದೀನಿ ಮತ್ತು NDA ಜೊತೆಗೇನೆ ಇರ್ತೀನಿ ಅನ್ನುವಂತಹ ಭರವಸೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆದರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು 1996ರಿಂದ 2004ರ ನಡುವೆ
ಕೇಂದ್ರದಲ್ಲಿ ನಡೆದಂತಹ ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರಗಳ ಅವಧಿಯ ಅತ್ಯಂತ ಪ್ರಭಾವಿ ನಾಯಕರಾಗಿದ್ದರು ಅನ್ನೋದನ್ನು ಕೂಡ ನಾವು ಮರಿಬಾರದು. ಸೊ ಅವರಿಗೆ ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದ ಆಳ, ಅಂದಾಜು, ಅದರ ಅಗಲ ಎಲ್ಲವೂ ಕೂಡ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಗೊತ್ತಿರುವಂಥದ್ದು. ಹಾಗೆಯೇ ಎಲ್ಲಿ ಯಾವ ಹಂತಗಳಲ್ಲಿ ಯಾವ ಸ್ವರೂಪದ ರಾಜಕೀಯ ನಡೆಯನ್ನು ಇಡಬಹುದು ಅನ್ನೋಂಥ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಮಾಡಬಹುದು ಅವರು. ಕನ್ನಡಿಗರ ಮೆಚ್ಚಿನ ನಿಮ್ಮ ನ್ಯೂಸ್ 18 ಕನ್ನಡ ಈಗ ವಾಟ್ಸ್ಆಪ್ನಲ್ಲಿಯೂ ಲಭ್ಯ. ಕರ್ನಾಟಕ ಮತ್ತು ದೇಶ ವಿದೇಶದ 360 ಡಿಗ್ರಿ ಸುದ್ದಿ ವಿವರವನ್ನ ನೀವು ನಿಮ್ಮ ಕೈ ಬೆರಳುಗಳಲ್ಲಿಯೇ ಪಡೆಯೋದಿಕ್ಕೆ ಈ QR ಕೋಡ್ ಅನ್ನ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಚಾನೆಲ್ ಅನ್ನ ಫಾಲೋ ಮಾಡಿ, ನೋಟಿಫಿಕೇಶನ್ ಆನ್ ಮಾಡಿ.